హాయ్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈరోజు మనం మీల్ మేకర్ 65 ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. దానికోసం నేను 1 కప్పు మీల్ మేకర్ తీసుకున్నాను. అవి నేను చిన్న సైజు తీసుకున్నాను. మీ దగ్గర ఏముంటే అవి తీసుకోండి. ఇప్పుడు మనం ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. స్టవ్ ఆన్ చేసుకొని బండి పెట్టేసుకొని దాంట్లో 3 కప్పులు వాటర్ వేసుకున్నాను. వాటర్ హీట్ అవుతున్నాయి కదా, ఇప్పుడు దీంట్లో మీల్ మేకర్ వేసుకుందాం. వీటితో పాటు కొంచెం సాల్ట్ వేసుకుందాం. వీటిని బాగా ఒక 2 నిమిషాల పాటు ఉడికించుకుందాం. మనం మామూలుగా అయితే వాటర్ని బాయిల్ చేసేసుకొని మీల్ మేకర్ని దాంట్లో వేసేసుకొని ఒక 5 నిమిషాలు పక్కన పెట్టేసుకుంటాం కదా. వీటిని అలా కాకుండా మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని ఒక 2 నిమిషాల పాటు కుక్ చేసుకుందాం. చక్కగా ఉబ్బినట్టు వచ్చేస్తాయి. చూడండి, చక్కగా ఉడికిపోయాయి. చూడండి ఎంత లావుగా వచ్చేసాయో. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక ప్లేట్లో తీసేసుకుందాం. ఇవి చల్లారిన తర్వాత వీటిలో వాటర్ ఉంటాయి కదా, అవన్నీ చక్కగా పిండేసుకొని మిక్సింగ్ బౌల్లో వేసేసుకుందాం. చూడండి, ఇలా వాటర్ అనేది లేకుండా చక్కగా పిండేసుకోండి. ఇప్పుడు దీంట్లో 1 స్పూన్ కారం, మీకు స్పైసీ ఎక్కువగా కావాలనుకుంటే ఇంకా కొంచెం కారం ఎక్కువ వేసుకోండి. 1/2 స్పూన్ గరం మసాలా, 1 స్పూన్ ధనియాల పొడి, కొంచెం పసుపు, రుచికి తగినంత సాల్ట్. దాంతోపాటు అల్లం తెల్లగడ్డ పేస్ట్ ఫ్రెష్గా దంచి వేసుకోండి. టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. దీంట్లో ఒక 4 టేబుల్ స్పూన్లు కార్న్ఫ్లోర్ వేసుకుంటున్నాను. వీటినంతా మిక్స్ చేసేసుకుందాం. ఈ మసాలాలన్నీ మీల్ మేకర్కి పట్టేలాగా కలిపేసుకుందాం. దీంట్లో నేను కార్న్ఫ్లోర్ వేసుకున్నాను కదా, అది కానీ లేకపోతే మీరు కొంచెం బియ్యం పిండి మైదా 2 కలిపి హాఫ్ వేసుకోండి. దీంట్లో ఇప్పుడు మనం లైట్గా వాటర్ చల్లుకుందాం. ఒక టేబుల్ స్పూన్ ఉంటాయి అంతేను. కార్న్ఫ్లోర్ అనేది మరీ ఎక్కువగా వేసేసుకోకండి. చూడండి, ఇలా కలిపేసుకోండి. మసాలా అనేది పొడి పొడిగా అయిపోకుండా మీల్ మేకర్కి పట్టేలాగా కలిపేసుకోండి. వాటర్ ఎక్కువ వేసేసుకోకండి, కొంచెం సేపటికే అవి మెత్తగా అయిపోతాయి. డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టేసుకున్నాను. ఆయిల్ హీట్ అయింది. ఇప్పుడు దీంట్లో ఇవి వేసేసుకుందాం. ఇవి ఫ్రై అయింది లేదంటే మనకి అర్థం కాదు కదా. అప్పుడు ఈ ఆయిల్ చూడండి, బబుల్స్ వస్తున్నాయి కదా, ఆ బబుల్స్ అంతా ఆగిపోయేంత వరకు ఫ్రై చేసుకుందాం. చూడండి, చక్కగా ఫ్రై అయిపోయాయి. క్రిస్పీగా కూడా ఉన్నాయండి. ఇప్పుడు వీటిని తీసి ఒక ప్లేట్లో వేసేసుకుందాం. మీల్ మేకర్ 65 రెడీ అయిపోయింది. ఇది సాంబార్ చేసుకున్నప్పుడు సైడ్ డిష్కి చాలా బాగుంటుంది.
అంతేకాదండి, స్నాక్స్ టైంలో ఇలా చేసి పెట్టండి, పిల్లలకి చాలా ఇష్టంగా తింటారు. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మీరు ఖచ్చితంగా ట్రై చేయండి. ట్రై చేసి టేస్ట్ అనేది ఎలా ఉందో మా కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.